హలో ఎవ్రీవన్, ఇఫ్ యూ వాంట్ టు సాఫ్ట్ అండ్ పింక్ లిప్స్ ఫాలో దిస్ రొటీన్. ఫస్ట్ నేను మైసెలర్ వాటర్ తీసుకున్నాను లాక్మీ నుంచి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. నీట్గా మైసెలర్ వాటర్తో లిప్స్ అంతా కూడా క్లీన్ చేసుకోండి. ఏమైనా మేకప్ ఉన్న డస్ట్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ లిప్ స్క్రబ్, నేను ఎంఎన్యూ రాస్బెర్రీ ఫ్రూటీ లిప్ స్క్రబ్ తీసుకున్నాను. ఇది రాస్బెర్రీ ఫ్లేవర్ అనమాట. ఇందులో రాస్బెర్రీ సీడ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, గ్లిజరిన్ అండ్ విటమిన్ ఈ ఉంటుంది. దీనివల్ల లిప్స్ అనేది డార్క్నెస్, డ్రైనెస్, పిగ్మెంటేషన్ అనేది క్లియర్ అవుతుంది. స్మాల్ అమౌంట్ ఆఫ్ ఈ స్క్రబ్ అనేది తీసుకొని లిప్స్ మీద అప్లై చేసుకొని జెంటిల్గా దీన్ని స్క్రబ్ చేయాలి. మినిమం 40 సెకండ్స్ టు 1 మినిట్ వరకు అయితే మీరు లిప్స్ని స్క్రబ్ చేయండి. దీనివల్ల మీ లిప్కున్న పిగ్మెంటేషన్ అనేది క్లియర్ అవుతుంది. ఇది వెంటనే రిజల్ట్ అయితే ఇవ్వదు. అట్లీస్ట్ మీరు వీక్లో 2 to 3 టైమ్స్ అయితే యూజ్ చేయాలి. తర్వాత నార్మల్ ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని క్లీన్ చేసేసుకోండి. ఇది బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ అయితే యూజ్ చేయొచ్చు. లుక్ ఎట్ దట్, నా లిప్స్ అయితే ఎంత సాఫ్ట్ అండ్ లైట్ పింక్ షేడ్ వచ్చినాయి అనమాట. నెక్స్ట్ నేను లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. ఇది నారియల్ బ్రాండ్ నుంచి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి షియా బటర్ అండ్ ఆల్మండ్ ఆయిల్ అనమాట. దీనివల్ల మన లిప్స్ యొక్క పిగ్మెంటేషన్ అనేది క్లియర్ అవుతుంది. ఇది డైలీ యూజ్ చేయడం వల్లనే మీకు మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి. లుక్ ఎట్ దట్, నా లిప్స్ అనేది లిప్ బామ్ డ్రై అయిపోయిన తర్వాత నా లిప్స్ అనేది ఇలా ఉందన్నమాట. మీరు కూడా ఈ లిప్ కేర్ అనేది డెఫినెట్లీ ట్రై చేయండి. ప్రొడక్ట్స్ లింక్స్ కావాలంటే కామెంట్ చేసేయండి.